మంజుల యాదవ్, యాదవ్ సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. గత 10 years నుండి మహిళా ప్రెసిడెంట్గా చేసినాను. అయితే ఎస్పెషల్లీ అక్కడ మా నిజామాబాద్లో చూసుకున్నట్టయితే ఎక్కువ ఆధిపత్య పోరు ఉంటుంది ఇప్పటికి కూడా. అంటే ఒక ఎన్గడ్లో ఏదైతే హుకుం జారీ చేస్తారో ఒక కుల బహిష్కరణ అనేది కానీ ఎట్టి ఇవ్వాలని చెప్పేసి అని ఒక 250 గొర్రెలు బంధించడం. అంటే రీసెంట్గా చలకన్న వెంకటన్న చూసిరు. ఒక స్కూల్లో బంధించి వాళ్ళు చెప్పిందే, వాళ్ళు హుకుం జారీ చేసిందే, వాళ్ళు అంటే అక్కడికి పోవద్దు, ఆ గొర్రెలకి ఖచ్చితంగా మీరు ఎట్టి కట్టాలా, సంవత్సరానికి 3 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా జులుం హుకుం జారీ చేస్తుంటారు. ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. అంటే నేను అనుకుంటాను, ఒక యాదవ్ బిడ్డగా మేము ఎడ్యుకేషన్ చేసినాం కాబట్టి మాకు తెలుసు. కానీ అక్కడ కొంతమందికి మా బిడ్డలకి, యాదవ్ బిడ్డలకి ఎక్కడికి అవేర్నెస్ లేదు. సో ఏది చెప్తే అది చేస్తారు. సో దాని మీద నేను స్పెషల్గా ఫైట్ చేయడం జరిగింది. అక్కడున్న జడ్జి గారు కూడా ఒక లీగల్ టీమ్ మెంబర్గా నాకు ఒక చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో మీరు తెలుసుకుంటే ఆ విడిసి అనేది ఇప్పుడు చాలా, ఒకప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇంకా మా కోరిక ఏంటంటే దాంతో ఎంతోమంది బలైపోతున్నారు. సో దాన్ని నాకు జూమ్ మీటింగ్లో అన్నగారు మాట్లాడినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు స్పెషల్లీ మా నిజామాబాద్ అండ్ మెట్పల్లి అక్కడ జరిగే అరాచకాలన్నీ విడిసి కాబట్టి అది రద్దవుతే బాగుంటుందని మీ మీడియా ముఖంగా నేను ప్రభుత్వానికి విన్నతిస్తున్నాను. స్పెషల్గా అదొక మా కోరిక, నా జీవిత లక్ష్యము. అది క్లోజ్ అయ్యే వరకు ఖచ్చితంగా నా ఊపిరిన వరకు పోరాడతాను. నా యాదవ్ జాతి బిడ్డలే కాదు, ఇంకా ఎవరికైనా అట్లాంటి అన్యాయం జరిగితే ముందుంటానని అందరికీ మాట ఇస్తున్నాను. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చి.